పబ్లిక్ ప్లేస్లో ఏ వ్యక్తి విగ్రహాలు ఫ్లెక్సీలు ఉండకూడదని వాటిని తొలగించేయాలని హైకోర్టు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి ఉత్తర్వులు జారీ చేసేసిందండి. అయ్య బాబో, ఇది చాలా కష్టమైన పనేనండి. ఎందుకంటే వాటిలో 50% ఫ్లెక్సీలు విగ్రహాలు ఫ్యాక్షనిస్టులవి లోకల్ రౌడీ రాజకీయ నాయకులవే కదండి ఉంటాయి. వాటిని తొలగించిన వారి చేతులు వాళ్ళు తొలగించేస్తారో ఏటో. మొత్తానికి విగ్రహాలు తొలగితే పక్షులకి చాలా కష్టం కదండి. ఎందుకంటే అవి పాపం రెట్టలు ఎక్కడేస్తాయండి. ఏండోయ్, కేజ్రీవాల్ గారితో కలిసి టీ తాగాలంటే 20 ఏళ్ళు ఇచ్చి తాగాలటండి. ఇదివరకు ఇంకా ఏళ్లలో లచ్చల్లో ఎవరన్నా ఎత్తే వారితో కలిసి భోజనం కూడా చేస్తానని అన్నాడటండి. ఇదంతా ఎందుకంటే పార్టీ పండ కోసం అటండి. అసలు ఆయన పిచ్చిగానే కేజ్రీవాల్ గారికి ఇప్పుడు అంత క్రేజ్ ఉందటండి. ఆయనతో టీలు భోజనాలు చేసినందుకు ఆయనే ఆరికి ఎదురివ్వాలండి. అది ఆయనకున్న వాల్యుయేషన్. ఇప్పుడు మొన్న మధ్య మన రోజా అమ్మడు అసెంబ్లీలో గొల్లుమని ఏడుపు లంకించుకుందటండి. ఎందుకంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆమెని లేడీ ఇలనని బూతులు మాట్లాడుతుందని అన్నారటండి. శాశా పాపం ఆవిడ ఇలనేటండి, తప్పు కాదు. పాపం ఆ అమ్మ బూతులు కూడా ఎక్కడ మాట్లాడుతుందండి. జబర్దస్త్ ప్రోగ్రాంలో బూతులు ఇని ఎర్రకబడి నవ్వుతుంది అంతే. ఇదేమైనా తప్పండి? బూతుల్ని ఎంజాయ్ చేయడానికి కూడా దిల్లు ఉండాలండి, దిల్లు. సరే కానీ మన కేసీఆర్ గారు ఈ మధ్యన చాలా ట్రీట్మెంట్లు ఇచ్చేస్తున్నారండి. కింద నుండి పైనుండి వేసేస్తానని. అదేనండి రోడ్లు. అట్టాగే యాదగిరి గుట్టని మన తిరుమల తిరుపతి దేవస్థానం లెవెల్కి తీసుకెళ్తానని ఓ ట్రీట్మెంట్ ఇచ్చారండి. అభయారణ్యంతో పాటు నేను చెప్పినటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి అనేక సంస్థలు కూడా వస్తాయి ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ ఒక వేద పాఠశాల కూడా ఆలయ ఆధ్వర్యంలో నడిచే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. 250 ఎకరాలలో 3000 కోట్ల రూపాయలతో వాళ్ళు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కేంద్రాన్ని నిర్మిస్తామని చెప్పి వచ్చినారు. ప్రభుత్వం నుంచి కొన్ని ఎగ్జామ్షన్స్ అడిగినారు. ఆ ఎగ్జామ్షన్స్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తామని చెప్పినాం. సరే పాపం ఆయన ఏదో అమాయకుడు అక్కడ ట్రీట్మెంట్లు ఇచ్చేస్తారులే అని ఊరుకోకుండా మన సిపిఐ నారాయణ అదయ్యేదా పెట్టేదా అని అన్నాడండి. ఆయన కమ్యూనిటీ నారాయణకి దేవుళ్ళ ఇస్తే ఎందుకండి? ఆయన ఓ మూల కూసుని చికెన్ తినకుండా